బేసిక్ గా. తెలుగుదేశానికైనా ఇప్పుడు ఏమన్నా ఎగబడిపోయి ఇచ్చేస్తున్నారు ఎవడన్నా? ఇంత ముందు అంటే వచ్చారు, వీళ్ళందరూ అటాక్ ఎలక్షన్స్ ముందు వచ్చారు, అప్పుడైనా ఇప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చి ఏం చేయాలా? అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ఆయన ఏం ఖాళీ చేసి తెచ్చుకోవాలనుకోవట్లేదు అంత పెద్ద. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు. అయితే గీతే హర్ష కుమార్లు లేకపోతే చింతామోహన్ ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాలి. ఆల్రెడీ చింతామోహన్ ఉన్న ఏరియాలో గురుమూర్తి ఎంపీగా ఉండగా చింతామోహన్ కోసం ఈయన వెంపర్లాడాల్సిన అవసరం లేదు కదా జగన్. అదే సందర్భంలో హర్ష కుమార్ ఏరియాలో ఆల్రెడీ వీళ్ళకు ఉన్నాడు బలమైనటువంటి క్యాండిడేట్లే. కాబట్టి ఎక్కడైనా లేకపోతే ఎత్తుక్కుంటాడు జగన్. ఆల్రెడీ ఉన్నప్పుడు పెద్ద కంగారు పడాల్సిన పని లేదు కదా. హర్ష్ కుమార్ ఏరియా అంటే మొన్న ఈయనే కదా ఎంపీగా పెట్టారు. అప్పుడు చింత అనురాధను తీసేసి అక్కడ జనసేన నుంచి గెలిచిన ఆయన ఎవరు రాజోలు ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఆయన పెట్టారు. ఆయన ఓడిపోయారు. ఇప్పుడు చెప్పారట కదా. చెప్పారు. అంటే ఆయనతో పోల్చుకుంటే నీడ్ ఉందేమో మేబీ, అందుకే హర్ష్ కుమార్ కాస్తంత యాక్టివ్ గా ఉంటున్నారు మేబీ. సార్, లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయా, లేదంటే అంటే వరుస అరెస్టులు? రాజ్ కసిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత మొన్న చాణక్య అనే ఒక మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా ఒక అతను అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు పెంచుకోవడం ద్వారా అంటే నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళట్లేదా కేసు? ఇంకా ఆధారాలు ఏమన్నా కావాలా? సేకరించే పనిలో ఉందా సిట్టు? ఇందులో తవ్వడం ఏం లేదు. మనం తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ఆచరణలో పెడుతున్నాం అంతే. ఆ స్క్రిప్ట్ అనుగుణంగా పాత్రధారులను తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నాం, అంతకుమించి ఏమీ లేదు అక్కడ. తవ్వడానికి ఏముంది? బేసిక్ గా వాళ్ళు ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రైవేటుకు పోతే కొన్ని వేల మందిని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకని? అంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు తీసుకున్నారు అని చెప్పేసి. అలా కాకుండా ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తే ఎవరు లంచం ఇవ్వాలా? ఇప్పుడు లంచం ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం మద్యం దుకాణానికి బదులుగా ప్రైవేట్ మద్యం దుకాణం ఇస్తుంటే లంచం ఇస్తారు. 30% కమిషన్లని స్వయంగా ఈనాడు జ్యోతినే రాసినాయి కదా. అక్కడ బేసిక్గా ఇక డిస్టిలరీలు